ఈ వీడియోలో మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఎస్పెషల్లీ సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్కి ఏమేం కావాలన్నది ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా చూద్దాం. ఎందుకంటే చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. స్టేట్ డిఐకి క్వాలిఫికేషన్ ఏంటి అని, నెక్స్ట్ సెంట్రల్ డిఐకి క్వాలిఫికేషన్ ఏంటని. సో మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఆర్ వెరీ మచ్ కన్ఫ్యూజ్డ్. అసలు మేము ఎలిజిబులా కాదా? అండ్ ఐఎమ్ గెటింగ్ సమ్ కమెంట్స్ ఆన్ యూట్యూబ్, ఫైనల్ ఇయర్లో ఉన్నాం, మేము ఎలిజిబులా కాదా అని. సో ఐ డిసైడెడ్ టు మేక్ వెరీ షార్ట్ వీడియోస్ ఆన్ ఎ స్పెసిఫిక్ టాపిక్. ఓకే, సో ఇవాళ మనం ఓన్లీ సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఏం కావాలో చూద్దాం. సో విత్ దిస్ మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది మీరు ఎలిజిబులా కాదా అనేది. బాగా చూడండి. మినిమం డిగ్రీ రిక్వైర్డ్ అది మాత్రమే డిస్కస్ చేద్దాం. దాని అబోవ్ ఎంత ఉన్నా కూడా ఓకే. సో ఇది చూసుకొని మీరు డిసైడ్ అవ్వండి ఇంకా. ఓకే, మనం ఆ క్రైటీరియాలో వస్తున్నామా లేదా అనేది. సో టు అప్లై ఎనీ డ్రగ్ ఇన్స్పెక్టర్, నేను చెప్పేది సెంట్రల్కి, ఓకే, మస్ట్ హ్యావ్ 1 కంప్లీటెడ్ డిగ్రీ. ఈ కింద వాటిలలో ఏదో ఒకటి మీరు మీట్ అయి ఉండాలి కంపల్సరీ. బీ ఫార్మసీ, ఓకే, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ. ఫార్మ్డీ వాళ్ళందరూ ఎలిజిబులే. ఓకే, బట్ ఇక్కడ చూడండి, ఇంటర్న్షిప్ కంప్లీట్ అయి ఉండాలి, డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. బీఫామ్ కూడా అంతే, డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. ఎంఫామ్ వాళ్ళందరూ కూడా ఆటోమేటికల్లీ ఎలిజిబులే, ఎందుకంటే మీరు బీఫామ్ కంప్లీట్ అయ్యి డిగ్రీ వస్తుంది కాబట్టి. బట్ అదేం కంపల్సరీ కాదు. ఓకే, బీఫామ్ ఉంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూస్తే ఇంకా ఎంబీబీఎస్ సైడ్ వాళ్ళు చూస్తే మీకు ఎంబీబీఎస్ వాళ్ళు మెడిసిన్ విత్ ఇక్కడ స్పెషలైజేషన్ మెన్షన్ చేశాడు వెరీ స్పెసిఫిక్గా. ఏంటి అంటే క్లినికల్ ఫార్మకాలజీలో అయినా స్పెషలైజేషన్ ఉండాలి, ఎండి. లేదు అంటే మైక్రోబయాలజీ అయినా వాళ్ళు స్పెషలైజేషన్ చేసి ఉండాలి. అండ్ ఇట్ హ్యాస్ టు బి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. అది ఉంటే సరిపోతుంది. సో ఎంబీబీఎస్ వాళ్ళకి ఈ 2 స్పెషలైజేషన్సే ఇచ్చాడు, క్లినికల్ ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ. ఇంకా ఏ స్పెషలైజేషన్స్ కూడా అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఇవ్వలేదు ఇప్పుడున్న రూల్స్ ప్రకారం, మొన్న రిలీజ్ అయిన రూల్స్ ప్రకారం. దాని మీద నేను వీడియో చేశాను, ఎవరైనా మిస్ అయి ఉంటే మీరు ఆ రూల్స్ వీడియో కూడా యూ కెన్ వాచ్ ఇట్ ఫర్ మోర్ క్లియర్ ఐడియా. అక్కడ నేను మీకు అఫీషియల్ గెజెట్ కూడా చూపించాను నేను. సో దీస్ ఆర్ ది ఓన్లీ క్వాలిఫికేషన్స్ ఐ వుడ్ సే యాక్సెప్టెడ్ అక్రాస్ ఇండియా ఫర్ సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్. ఓకే, నేను చెప్పింది ఇప్పటివరకు ఏంటి, ఓన్లీ మినిమం డిగ్రీ రిక్వైర్డ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి బేసిక్గా. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చా? బీఫామ్ ఫైనల్ ఇయర్ వాళ్ళు కానీ, ఫార్మ్డీ ఫైనల్ ఇయర్ వాళ్ళు కానీ, ఎంబీబీఎస్ స్పెషలైజేషన్ కంప్లీట్ కాని వాళ్ళు కానీ, సో వాళ్ళు చేయొచ్చా అంటే ఇక్కడ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఎట్. అంటే మనకి ఇంకా నోటిఫికేషన్ రావడానికి కపుల్ ఆఫ్ మంత్స్ టైం ఉంది. ఆ టైం వరకు మీది కోర్స్ కంప్లీట్ అయితే యు ఆర్ ఆటోమేటికల్లీ ఎలిజిబుల్. కానీ మీరు ఎగ్జామ్ టైం వరకు ఇంకా స్టిల్ ఫైనల్ ఇయర్లో ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్న్షిప్ స్టూడెంట్స్. ఇప్పుడు ఫార్మ్డీ వాళ్ళు 6th ఇయర్ వాళ్ళు ఇంటర్న్షిప్లో ఉంటారు బేసిక్గా. ఓకే, మీరు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చే టైంకి మీరు స్టిల్ ఇంటర్న్షిప్లో ఉన్నారనుకోండి, యు ఆర్ ఆల్సో నాట్ ఎలిజిబుల్. ఓకే, మీ రిజల్ట్స్ పెండింగ్లో ఉన్నాయనుకోండి, సమ్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు కూడా మీరు ఎలిజిబుల్ కాదన్నట్టు. ఓకే, సో దీని ప్రకారం చూస్తే మీకు అట్లీస్ట్ ఏముండాలి, మీరు ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయి ఉండాలి. అంటే ఫైనల్ సెమిస్టర్ అంతా క్లియర్ అయ్యి మీకు మార్క్స్ మెమో అన్నా ఉండాలి. ఒక ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉన్నా కూడా సరిపోతుంది బేసిక్గా. ఏది, సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్కి. ఓకేనా? అండ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ డిపార్ట్మెంట్కి పీసీఏ సర్టిఫికేట్ యాక్చువల్గా సెంట్రల్ డిఏ పోస్ట్కి నాట్ రిక్వైర్డ్. ఓకే, బట్ స్టేట్ డిఐకి మాత్రము పీసీఏ అనేది మ్యాండేటరీ. నేను పీసీఏ సర్టిఫికేట్ రిక్వైర్డా కాదా అనేది ఒక చిన్న షార్ట్ వీడియోలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇది మీకు మినిమం క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ టు అప్లై సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్.
ఓకే. అండ్ ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని నేను చెప్పింది. దాని తర్వాత ఇప్పుడు మీరు ఈ క్రైటీరియాలో మీరు ఉంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి మీరు చూసుకోవాల్సింది? ఓకే. ఏజ్ క్రైటీరియా చూసుకోవాలి. ఏజ్ మీద కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో చేసిన. ఓకే. మీ క్యాస్ట్, మీ కేటగిరీ, నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్పెషల్ థింగ్స్ను బేస్ చేసుకొని మీరు ఏజ్ రిలాక్సేషన్ ఇంక్లూడ్ చేసుకొని ఏజ్ లిమిట్లో వస్తున్నారో లేదో చూసుకోండి. ఓకేనా? సో ఇలా మీరు ఫస్ట్ స్టెప్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే నెక్స్ట్ ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ చూసుకోండి. దాని తర్వాత దెన్ యూ కెన్ డిసైడ్ మీరు స్టేట్ డిఐ కింద వస్తున్నారా రాయడానికి, లేదు సెంట్రల్ డిఐ కూడా అప్లికేబుల్ అవుతున్నారా, లేదు స్టేట్ అండ్ సెంట్రల్ కూడా అప్లికేబులా అనేది మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనేది చూద్దాం. సో ఐ విల్ మేక్ ఎ స్టెప్ వైజ్ వీడియో సిరీస్. ఒక్కొక్క క్వశ్చన్కి నేను డెడికేటెడ్ వీడియో చేస్తాను స్టెప్ వైజ్గా. ఓకే. సో డూ షేర్ దిస్ వీడియో అమాంగ్ యువర్ ఫ్రెండ్స్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.